శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన వాక్య పాఠం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 25 నుండి 40వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. పౌలంటున్నాడు, కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడుగా ఉండడానికి ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యం మీకు చెబుతున్నాను. 36 నుండి 38వ వచనం వరకు, ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన పక్షమందు, ఆమెకు వివాహము చేయవలసిన పక్షమందు, ఆమెకు వివాహము చేయకపోవడము యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున చేయవచ్చు, అందులో పాపము లేదు. పెండ్లి చేసుకోవచ్చును గాని ఎవడైనా తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడు, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడు అయి ఆమెను వివాహము లేకుండా ఉంచాలని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగానే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేసేవాడు కూడా బాగా ప్రవర్తిస్తున్నాడు. పెండ్లి చేయనివాడు మరీ బాగా ప్రవర్తిస్తున్నాడు. వింటున్నారా శ్రోతలు? పెండ్లి కాని కూతురు ఉంటే ఈ విషయంలో ప్రభువు ఏమి చెప్పాడో అదే మనకు ముఖ్యం. అయితే ప్రస్తుతం ఈ సందర్భంలో ప్రత్యేకంగా పౌలు తన అనుభవాన్ని పురస్కరించుకొని ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. కన్యకలైన కుమార్తెల సంగతి ఒక జటిల సమస్య. సమస్యకు శాశ్వత పరిష్కారం పెళ్లి చేయడమే. కొందరు పెండ్లి అయిన వారు కూడా ఒంటరిగానే ఉండిపోయి సేవ చేస్తున్నారు. మరి వారి సంగతి ఏమిటి? నీ దీక్ష నిలుపుకుంటే మంచిది, లేదా తిరిగి భార్యాభర్తల సంబంధం కొనసాగించవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్వయం క్రమశిక్షణ అవసరం. మానవుని సహజమైన వాంఛలను మతాచారం కోసం బలవంతాన అణిచివేసుకోవడం ఆధ్యాత్మికం కాదు. శరీర అవసరతలు ప్రభువైన యేసు మహిమార్థం తీర్చుకునే విధానం ఉంది. ఈ విషయంలో మనస్సాక్షి తేటగా ఉండాలి. క్రైస్తవానికి అసహజమైన రంగు వేయవద్దు. బలవంతాన పెండ్లిళ్లు మాన్పించి వారిని సన్యాసులను చెయ్యాలనే కృతక ప్రయత్నాలు చేయవద్దు. పెండ్లి మానుకోవడంలో ఏదో అతీత భక్తి వస్తుందనుకోవడం కేవలం భ్రమ అంటున్నాడు పౌలు. మానవుడు పెండ్లి అయినా కాకపోయినా సహజంగా ప్రవర్తించి ప్రభువును మహిమపరచాలి. అంతేకాని కృత్రిమంగా, వికృతంగా తెచ్చికోలు భక్తిని ప్రదర్శించకూడదు. పిల్లల పెండ్లిళ్ల విషయంలో అనవసరమైన సమస్యలు సృష్టించుకోవద్దు. క్రైస్తవ మతనిష్టలని, మొక్కుబళ్లని, సంసారం చేయకూడదని ఇలాంటి ఆంక్షలతో యువతీ యువకులకు భయం పుట్టించవద్దు, బాధ కలిగించవద్దు అనేదే పౌలీయమైన సందేశం. కొరింథు క్రైస్తవులకిది సమయోచితమైన హితవు. దేవుడు నీకిచ్చిన దేహమే ఇది. నీ శరీరంలో హృదయం దేవుడు పెట్టిందే. నీలో ఉన్న మానవీయమైన కోరికలు, అభిలాషలు దేవుడిచ్చిన ఉద్రేకాలే. క్రీస్తునందు నీ మంచి కోరికలు పవిత్రీకరించబడి సఫలమవుతాయి. మానవ ప్రేమలు, వైవాహిక ప్రణయము క్రీస్తునందు పునీతమవుతాయి. అయితే నీ మనస్సాక్షి తేటగా ఉండాలి. క్రైస్తవ కన్యకల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని పౌలు కోరుతున్నాడు. 26 నుండి 35వ వచనం వరకు, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడము మేలని నా తలంపు. భార్యకు బద్ధుడివై ఉన్నావా? విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉన్నావా? వివాహము కోరవద్దు. అయినా నీవు పెళ్లి చేసుకున్నా పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకున్నా ఆమెకు పాపము లేదు. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని కోరుతున్నాను. పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు కొరింథు సంఘం చాలా ఇబ్బందిలో ఉంది. అయితే వారికి మంచి రోజులు ముందున్నాయి. సంఘం అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటుంది. ప్రియ కొరింథీ క్రైస్తవులారా, చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో మీరు సువార్తను అంగీకరించారు, ప్రభువును నమ్ముకున్నారు. నీ భార్య రక్షించబడకపోయినా ఆమెను విడువవద్దు. ఒకవేళ నీవు అవివాహితుడివి అనుకో, అవినీతితో నిండిపోయిన అక్కడి సమాజంలో
నీవు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇది పౌలు స్వంత అభిప్రాయమే కాదు, వారికి సలహా. పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. పెళ్లి మానేసినంత మాత్రాన ఎవరూ భక్తులు కాబోరు. అయితే సంసార సాగరంలో తుఫానులు రాకమానవు. అనేక పెండ్లిళ్లు నౌకాభంగానికి గురి అవుతున్నాయి. కొన్ని క్రైస్తవ వివాహాలు కూడా విఫలమవుతున్నాయి. ఎంతో ప్రయాసపడి వ్యయప్రయాసలతో పెళ్లి చేసుకుంటారు. ఆ వివాహాన్ని నిలుపుకోవడానికి అంత ప్రయాసపడరు. కాలము సంకుచితమై ఉన్నది. మానవ జీవితానికి ముఖ్యమైనవి 5 విషయాలు పౌలు పేర్కొంటున్నాడు: వివాహము, ఆనందము, దుఃఖము, లావాదేవీలు, బయటి లోకంతో మనకున్న సంబంధ బాంధవ్యాలు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కష్టాలు వస్తాయి. అయితే పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. పెళ్లి అయిన రోజు ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. రాను రాను ఎన్నెన్నో సమస్యలు నూతన దంపతుల చుట్టూ ముసురుకుంటాయి. 29వ వచనం, సహోదరులారా, నేను చెప్పేది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా, ఏడ్చేవారు ఏడవనట్లు, సంతోషపడేవారు సంతోషపడనట్లు, కొనేవారు తాము కొనేవి తమవి కానట్లు, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించనట్లు ఉండాలి. ఎందుకనగా ఈ లోకపు నటన గతించిపోతోంది. ఏది ఏమైనా ప్రతిదానికి ప్రభువును సంప్రదించాలి. ఆయనకే ప్రథమ స్థానమివ్వాలి. ప్రభువు తరువాతనే ఏదైనా. దుఃఖపడేవారు దుఃఖం మానేసి ప్రభువు సేవ చెయ్యాలి. ఎలాంటి దుఃఖమైనా సరే అది మనలను ప్రభువు నుండి దూరం చేయకూడదు. ఈ లోక సంతోషం ప్రభువుతో సహవాసానికి ప్రత్యామ్నాయం కాదు. కొనే వస్తువులు, అమ్మే వస్తువులు, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం మొదలైనవన్నీ ప్రభువు ప్రేమ నుండి మనలను ఎడబాపజాలవు. నీ వృత్తి వ్యాపారం నీకు దేవుడు కాకూడదు. మీరు చింతలేని వారై ఉండాలని కోరుతున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనా అని ప్రభువు విషయమైన వాటిని గూర్చి చింతిస్తున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలను అని లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీ గాని కన్యక గాని తాము శరీరమందు ఆత్మయందు పవిత్రురాండ్రై ఉండడానికి ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తుంటారు. గాని పెండ్లి అయినది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనా అని లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తున్నది. మీకు ఉరి ఒడ్డాలని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండాలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెబుతున్నాను. ప్రియ శ్రోతలు, మనం ఈ లోకంలో ఉన్నాము గాని లోక సంబంధులము కాము. అంటే లోకంతో అంటీ ముట్టనట్లు దూరంగా తొలగిపోమ్మని కాదు. ఈ లోకంలోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. మంచి వాటిని అనుభవించవచ్చు, వాటిని వాడుకుంటాము గాని వాటిని ఆరాధించము, పూజించము. లోకపు నటన గతించిపోతోంది. ఈ సృష్టిలోని పదార్థాలు కాదు, నిన్ను శాసించేవాడు, పరిపాలించేవాడు యేసు ప్రభువు. ఇదే విషయాన్ని పౌలు కొరింథీ సంఘస్థులకు విశదీకరించి చెబుతున్నాడు. పెండ్లి కాని వ్యక్తి తన పూర్తి సమయాన్ని ప్రభు సేవలో వినియోగించవచ్చు. వివాహితులైతే ఎక్కువ సమయం తమ కుటుంబం కోసం వెచ్చించాల్సి వస్తుంది. భర్త భార్యను, భార్య భర్తను సంతోషపెట్టాలి గదా. అలా చేయడం వారి ధర్మం. ఒకరి పట్ల ఒకరు తమ ధర్మం నెరవేర్చుకోవాలి. వైవాహిక సంబంధాలలో ప్రభువుకు ప్రథమ స్థానమివ్వండి. దేవుణ్ణి మహిమపరచని పెండ్లి నిలవదు. క్రైస్తవ పెండ్లి అంటే క్రీస్తు కేంద్రితమైన పెండ్లి. ఆధ్యాత్మిక విలువలు క్రైస్తవ వివాహంలో కానరావాలి. క్రైస్తవ వివాహం అన్య సాంప్రదాయాల మధ్య క్రీస్తుకు గొప్ప సాక్ష్యం. 39వ వచనం నుండి పౌలు వైవాహిక నీతిని మళ్లీ ఉపదేశిస్తూ అంటున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలై ఉంటుంది. భర్త మృతి పొందిన ఎడల తనకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి స్వతంత్రురాలై ఉంటుంది.
గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అయితే ఆమె విధవరాలుగానే ఉండినట్లయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయం. దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నదని తలంచుతున్నాను. భర్త చనిపోతే ఆమె మరో క్రైస్తవ విశ్వాసినే పెండ్లాడితే పెళ్లాడవచ్చు, ఉండగలిగితే అలా వితంతువుగానే ఉండిపోవచ్చు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ముఖ్య విషయం దేవునికి సేవ చెయ్యాలి. ప్రభువుకు నమ్మకమైన సాక్షి అయి ఉండాలి. దేవునికి జీవితంలో ప్రథమ స్థానమివ్వాలి. కొన్ని క్రైస్తవ కుటుంబాలలో దేవునికి ప్రథమ స్థానమున్నట్లు కనపడదు. క్రీస్తు కేంద్రితములై క్రీస్తుకు ప్రథమ స్థానమిచ్చే కుటుంబాలు కొరింథు సంఘంలో ఉంటే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కృతమవుతాయి. వైవాహిక వ్యవస్థలో భార్యాభర్తల సంబంధం విడదీయరానిది. మరణము వారిని ఎడబాపే వరకు వారు భార్యాభర్తలు. పునర్వివాహం చేసుకోవచ్చుగాని పౌలు వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆమె అలా ఉండిపోతేనే బాగుంటుంది. కొరింథులో అప్పుడు ప్రవర్తిల్లుతున్న కలుషితమైన పరిస్థితిని బట్టి పౌలు ఈ విధంగా రాశాడు. భర్త చనిపోయిన తరువాత ఆమె మరో విశ్వాసిని పెళ్లాడినందువలన చనిపోయిన భర్తను ఆమె అగౌరవపరిచినట్లేమీ కాదు. అది వివాహ వ్యవస్థకు అనుకూలమే అని పౌలు స్పష్టం చేశాడు. క్రైస్తవ వివాహాలు క్రీస్తునందే జరగాలి. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. భార్యాభర్తల మధ్య ప్రేమ క్రీస్తు ప్రేమ చేత పునీతమవాలి. అప్పుడు వారు కలిసి ప్రార్థిస్తారు, జీవిస్తారు. వారి జీవితాలు, వారి ప్రేమ మేళవించినప్పుడు అది అర్థవంతమైన సమాగమం. ఈ అధ్యాయంలో పౌలీయ నినాదం కాలం సంకుచితం. అవును, రాను కాలం ఎంత సంకుచితమైపోతోందో ఒక్కసారి దేవుని గడియారం వైపు చూచి చెప్పండి. దేవుని అలారం మోగుతోంది గదూ. వివాహం అన్నిటిలో ఘనమైనదని పౌలే చెప్పాడు. యూదులు కూడా వివాహాన్ని పవిత్రంగా ఎంచారు. ఎఫెసీ పత్రికలో పెండ్లిని ప్రస్తావిస్తూ వధూవరుల పరస్పర సంబంధం సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధం లాంటిది అని పోలికను ఎత్తి చూపాడు పౌలు. అయితే కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు మనస్సులో కాలం సంకుచితం అనే భావన సందడి చేసింది. ఏ ఘడియలోనైనా యేసు వచ్చేస్తాడు. కాలం సంకుచితం అనిపించింది. లోకపు నటన గతించిపోతోంది. పెండ్లిండ్లు, వస్తువులు కొనడం, అవి ఇవి సంపాదించుకోవడం, వీటికి సమయం ఎక్కడిది అనిపించింది. ఆయన రాకడ దృష్ట్యా ముఖ్యమైనవి మొదట ఉంచాలి. క్రైస్తవ గృహసీమ యేసు రాకడకై సిద్ధంగా ఉండాలని పౌలు ప్రతిపాదన. ఈ అధ్యాయంలో పౌలు వివాహమనే అంశాన్ని రెండోదిగా ఉంచాడు. ప్రభువు రాకడను మొదటిదిగా పెట్టాడు. పౌలు ఏ అంశం మీద మాట్లాడినా ఆధ్యాత్మిక విలువలను పాటిస్తాడు. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో వివాహాన్ని గురించి పౌలు వాక్యానుసారమైన ఆజ్ఞలను ఎత్తి చూపుతున్నాడు. కొరింథులోని అసభ్యమైన సంస్కృతిని బట్టి అవివాహితులు పెండ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిదేమో అనే అభిప్రాయం వెలిబుచ్చాడు. పెండ్లి క్రీస్తునందే జరగాలి. పెండ్లిలో ఆధ్యాత్మిక విలువలను నిర్లక్ష్యం చేయకండి అని హెచ్చరిస్తున్నాడు. పౌలు చెప్పిందంతా తన స్వానుభవాన్ని పురస్కరించుకుని చెప్పాడు. కొందరు వ్యక్తులు రాబోయే ఇబ్బందుల దృష్ట్యా పెళ్లి చేసుకోకుండా ఉండి కొరింథులో ఎక్కువ ఫలవంతమైన సేవ చేయగలుగుతారు అన్నాడు. ఈ విషయంలో తండ్రులు, విధవరాండ్రు అనాలోచితంగా త్వరపడి ఎట్టి తీర్మానము చేయకండి అని కూడా చెప్పాడు. కొరింథులో ఉన్న ఈ అపసవ్య ధోరణుల్లో ప్రభువు ప్రత్యేకించి ఏమీ చెప్పలేదు. అయితే దేవుని ఆత్మ, మనస్సాక్షి నడిపించిన విధంగా విశ్వాసులు చెయ్యాలి. ముఖ్యంగా పౌలు చెప్పేది ఏమిటంటే, క్రీస్తుకు బయట ఉన్న ప్రజలకు విమోచన అనుభూతి లేదు. వారిది లోక సంబంధమైన విధానం. గాని క్రీస్తునందున్న మనకు, అనగా దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక విలువలు తెలుసు. వీరికి దేవుని పిలుపు ఉంది. వీరి గమ్యం కేవలం పరలోకమే కాదు, వీరిలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతూ ఉంది.
వీరు క్రీస్తు సారూప్యానికి ఎదగాల్సిన వారు. కొరింథులో ప్రవర్తిల్లే ఇబ్బందులు అడపాదడపా ఇప్పుడు కూడా అనేక చోట్ల విశ్వాసులకు శోధనలుగా పరిణమిస్తున్నాయి. సమస్యలు కొరింథీయంగా రూపొందడం శోచనీయం. విశ్వాసుల మధ్య వివాదాలున్నా పెండ్లిళ్ల విషయంలో ఆత్మకు శరీరానికి పోరాటం మొదలైన పౌలు హితవాక్యాలు మనకెంతో ఉపకరిస్తాయి. ఈ నిత్య సత్యాలకు కాలదోషం పట్టదు అని మా శ్రోతలు తెలుసుకోవాలి. ఈ యుగ సంబంధ దేవత సైతాను. విశ్వాసులను బలహీనపరిచి పెడదోవ పట్టించటమే వాడి పని. విశ్వాసుల మీదికి సైతాను ఎంతో ఒత్తిడి తెస్తాడు. లోకమర్యాదలు వీరి మీదికి వచ్చి పడతాయి. అయితే మనం వాటికి లొంగము. మనస్సు మారి నూతనమవుతూ ఉండగా మనం రూపాంతరం చెందుతూ ఉంటాము. ఈ యుగంలో మనం ఉన్నామే కాని మనం ఆత్మ ద్వారా రాబోయే యుగానికి చెందిన వారము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించి రాబోయే యుగములోకి ఆత్మరీతిగా ప్రవేశపెట్టాడు. యేసుక్రీస్తు రాకడ ఎంతో సమీపం. కాలం సంకుచితం. లోకమనే నాటకంలో చివరి దృశ్యం తెరపడుతుంది. లోకపు నటన గతించిపోతోంది. రాబోయే యుగశక్తుల ప్రభావాన్ని ముందుగా గుర్తించి ఆ ప్రకారంగా ప్రవర్తించండి. వివాహాలైనా సాంఘిక సంబంధాలైనా ఉండి లేనట్లుగా బ్రతకాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలని నానుడి. ఆర్థిక బంధకాలలో, జీవన వ్యాపారాలలో చిక్కుకోవద్దు. మన ప్రవర్తనలో పరలోకపు విలువలు కనపడాలి. మనం వాటిని ఇప్పుడే పరిస్థితులకు ప్రయోగించాలి. అయినా ఈ లోకంలో మన బాధ్యతలను విస్మరించకూడదు. అర్థవంతంగా జీవిస్తూ విశ్వాసంలో ఎదగాలి. అదే ఈ పాఠంలోని కేంద్ర సత్యం. సరైన తీర్మానాలు ఒక తండ్రిగా పెళ్లి కావలసిన నీ కుమార్తెల విషయంలో చెయ్యగలగాలి. నా బిడ్డకు పెళ్లి చెయ్యను అని పట్టుబట్టవద్దు. ప్రభువు రాకడ దృష్ట్యా సమయోచితమైన తీర్మానాలు చెయ్యండి అంటూ పౌలు ఈ అధ్యాయంలో గంభీరమైన ఉపదేశం చేశాడు. 29 నుండి 31 వచనం వరకు మనందరికీ అత్యవసరమైన హెచ్చరిక ఉంది. మీరు ఈ విషయాలలో చింతలేని వారై తేలికగా ఉండండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే పూర్తిగా దేవుని మీదనే ఆధారపడాలి. ఈ లోక జ్ఞానానికి అతీతంగా మనం జీవించాలి. నీ సమయాన్ని, నీ శక్తిని పూర్తిగా వినియోగించి ప్రభువుకు అతి సన్నిహితంగా జీవించాలి. ఇతర విశ్వాసులతో సహవాసముండాలి. లోకపు విలువలకు ప్రభావితులము కాకూడదు అని ఈ పాఠంలోని సత్యం. నిత్యమైన విలువలను మనస్కరించండి. లోకంలో ఉన్నారు గనుక ఇక్కడి బాధ్యతలను నిర్వహిస్తూ ముఖ్యంగా మన శిష్యత్వపు దర్శనం మసకబారిపోకుండా చూసుకోండి. శ్రోతలు, కొరింథీ పత్రికను అధ్యయనం చేసేటప్పుడు ఒక్క విషయం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దారి తప్పిన వారికి వ్యక్తిగతంగా ఈ పత్రికలు ఒక నిర్దిష్ట గమ్యాన్ని, నిరీక్షణను కలిగిస్తాయి. మన దేవుని కృప, ప్రేమ కొరింథీయులనే మార్చింది. ఈ రోజున అది అందరినీ మార్చటానికి శక్తిగలది. ప్రియశ్రోత, ఇంతకు నీవు రక్షించబడ్డావా? అవును అని చెప్పు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.